మీరు తింటున్న నెయ్యి మంచిదా కాదా ఎలా తెలుసుకోవాలి? దేశంలో వినియోగంలో ఉన్న నెయ్యిలో 40% కల్తీ నెయ్యిని గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఫెస్టివల్ సీజన్లో అది 60% చేరుతోందట. దీంతో ప్రజలు కల్తీ నెయ్యి బారిన పడకుండా ఉండడానికి FSSAI ఒక వీడియో రిలీజ్ చేసింది. దానిలో వివరించిన స్టెప్స్ గా మీరు గాని ఫాలో అయితే మీ తినే నెయ్యిలో ఏదైనా కల్తీ ఉందా లేదా ఇట్టే తెలిసిపోతుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కల్తీ ఘీంకారాలు వినిపించని రోజే లేదు, కనిపించని ఊరే లేదు. నీచ్ కమీనే కల్తీగాళ్లు కల్తీ చేయని ఆహార పదార్థాలే లేవు. అసలేదో నకిలీ ఏదో తెలియనంతగా కేటుగాళ్లు జనాన్ని మోసం చేస్తున్నారు. ఇక కంచంలో వేసుకున్న నెయ్యి తింటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టయిపోయింది పరిస్థితి. భోజనంలో నెయ్యి లేనిదే చాలా మందికి ముద్ద దిగదు. అయితే కల్తీ కాలం కమ్మేసిన వేళ మనం తింటున్న నెయ్యి మంచిదేనా లేక దానిలో ఏదైనా కల్తీ జరిగిందా అనే అనుమానం చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈ బేతాళ ప్రశ్నకు సమాధానం దొరక్క ఘీ వాడాలా వద్దా అనేది నిర్ణయించుకోలేక జనం సతమతమైపోతున్నారు. కొందరైతే నెయ్యి వాడకమే మానేశారు. సాధారణంగా నెయ్యిలో చౌకరకం, వనస్పతి లేదా హైడ్రోజనేటెడ్ ఎడిబుల్ ఫ్యాట్ కలిపి కల్తీ చేస్తారు. అయితే కల్తీ నెయ్యిని ఎలా కనిపెట్టాలి అనే దానిపై ఓ వీడియోను ఫుడ్ సేఫ్టీ అథారిటీ విడుదల చేసింది. దానిలో కల్తీ నెయ్యిని ఎలా కనిపెట్టాలో వివరించారు. 1 ml నెయ్యిని కరిగించి దాన్ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవాలి. దానిలో 1 ml కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిన్ యాసిడ్ ని కలపాలి. ఆ మిశ్రమానికి అర చెంచా పంచదారను జత చేయాలి. ఆ తర్వాత టెస్ట్ ట్యూబ్ ని 2 నిమిషాల పాటు బాగా షేక్ చేయాలి. ఆ మిశ్రమం ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే అందులో కల్తీ జరిగినట్లేనని నిర్ధారించుకోవచ్చు. నెయ్యిలో కల్తీ లేకపోతే రంగు మార్పు ఉండదు. ఈ చిట్కాతో కల్తీ నెయ్యి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.